హలో ఫ్రెండ్స్. స్వీయ క్రమశిక్షణ అంటే సెల్ఫ్ డిసిప్లిన్ పెంపొందించుకోవడం అనేది అన్ని అలవాట్లలోకెల్లా అతి కష్టమైన ఏకైక అలవాటు. అయితే ఏ రంగంలో అయినా సరే విజయవంతమైన వ్యక్తులందరూ పంచుకునే ఒకే ఒక్క లక్షణం కూడా ఇదే. అది లేకపోతే మీలో ఎంత స్థిరత్వం ఉన్నా సరే అర్థవంతమైన ఫలితాలు మాత్రం ఎప్పటికీ రావు. ఇప్పటివరకు ఎంతోమంది ఆలోచనల్లో జీవించి ఉన్న ఏకైక ఫిలాసఫర్ అయిన మార్కస్ అరేలియస్ తన స్వీయ నియంత్రణ క్రమశిక్షణ వల్ల మాత్రమే ఇప్పటికే ఆరాధించబడుతున్నాడు. ఆర్నాల్డ్ వార్జ్నెగర్, బిల్ క్లింటన్, థియోడర్ రూజ్వెల్ట్ వంటి ఎంతోమంది విజయవంతమైన వ్యక్తులకు ఆయన రాసిన మెడిటేషన్స్ అనే పుస్తకం ప్రేరణగా మారింది. పుస్తకం పేరు మెడిటేషన్స్ కాబట్టి ఇందులో కళ్ళు ముక్కు మూసుకుని ధ్యానం చేయడం లాంటివి ఉంటాయి అనుకోవద్దు. ఈ పుస్తకంలో ఆయన ఇచ్చిన రహస్య చిట్కాలు శతాబ్దాలు దాటినా సరే ఇప్పటికీ వర్తిస్తాయి. ఈ మనం క్రమశిక్షణలో ఉంచుకోవడం ఎలా, ఇంకా నిజంగా ఈ సామర్థ్యాన్ని పెంచుకోవడం ఎలా అనేదాన్ని మార్కస్ అరేలియస్ 7 పాఠాల ద్వారా అర్థం చేసుకుందాం. మొదటి పాఠం, మీ ఉద్దేశం ఏంటో మీకు స్పష్టంగా తెలియాలి. జీవించడానికి స్పష్టమైన కారణం లేకుండా సెల్ఫ్ డిసిప్లిన్ నిర్మించడం అసాధ్యమని మార్కస్ అరేలియస్ నమ్మాడు. నీ లక్ష్యం ఏంటో నీకే తెలియకపోతే అది ఎప్పటికీ సాధించలేం అన్నాడు. సెల్ఫ్ డిసిప్లిన్ నిర్మించుకోవడానికి అసలు మీకు ఏం కావాలో, ఎందుకు కావాలో తెలుసుకోవాలి. ముందు మీరు అసలు ఒక స్పష్టమైన లక్ష్యం ఉంటేనే కదా దాన్ని సాధించే దిశగా మీరు మీ క్రమశిక్షణ అలవాటు చేసుకోగలరు. మీ ఆలోచన, మీ లక్ష్యం నిజంగా ఒక ఆకారంలోకి రావాలంటే అసలు మీ జీవితానికి ఆ లక్ష్యం ఎంత ముఖ్యమైనదో మీకంటూ ఒక స్పష్టమైన క్లారిటీ ఉండాలి. మీ లక్ష్యం మీ జీవితం యొక్క అర్థాన్ని ఎంత లోతుగా మార్చగలదో మీకు తెలియాలి. అసలు మీ లక్ష్యం ఏంటి? బరువు తగ్గడమా? దృఢమైన శరీరాన్ని పెంచడమా? స్పోర్ట్స్లో ఒక తారా స్థాయికి చేరుకోవడమా? దేశంలో అత్యంత ధనికుడిగా మారడమా? దేశంలోనే అత్యంత వ్యక్తిగా ఉండడమా అనేదైనా అవ్వచ్చు. అసలు మీ లక్ష్యం ఏంటో, మీ లక్ష్యం ఉన్నప్పుడు మాత్రమే దాన్ని సాధించడానికి మీకు క్రమశిక్షణ ప్రారంభించవచ్చు. అసలు మీ లక్ష్యం ఏంటో మీకు ఒక పూర్తి క్లారిటీ వచ్చిన క్షణం మీరు మీ లక్ష్యాన్ని ఆల్రెడీ సగం దూరం చేరిపోయినట్టే. రెండో పాఠం, మీరు నియంత్రించగల వాటిపై మాత్రమే దృష్టి పెట్టండి. మనం నియంత్రించగల వాటిపై మాత్రమే దృష్టి పెట్టాలి. మనం చేయలేని దాని గురించి అసలు చింతించకూడదు. మార్కస్ ఏమంటాడంటే, మీ మనసుపై మాత్రమే మీకు అధికారం ఉంది, బయటి సంఘటనలపై కాదు. ఈ విషయాన్ని అప్పుడే మీరు నిజమైన బలాన్ని పొందగలరు. సెల్ఫ్ డిసిప్లిన్ కలిగిన వారందరూ కూడా విషయాలపై మాత్రమే అధికారం ఉంటుందని గ్రహిస్తారు. అవి వారి ఆలోచనలు, వారి ఎంపికలు, ఇంకా వారు చేసే పనులు మిగిలినవన్నీ కూడా వారి శక్తికి మించినవి లేదా కొంతవరకు మాత్రమే వారి శక్తిలో ఉన్నవి. ఉదాహరణకి మీ గురించి ఇతరులకు ఉన్న అభిప్రాయాలంటే మీ గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అని మీరు అనుకుంటున్న దానికంటే చాలా ఎక్కువగా వారికి మీతో ఉన్న గతానుభవాలు మరియు వారి నమ్మకాలపై మాత్రమే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. అసలు మీరు నిజంగా ఎవరు అనే దానిపై చాలా తక్కువగా ఆధారపడి ఉంటుంది. సపోజ్ మీ స్నేహితులు తినడానికి బయటికి వెళ్దామని ఫోర్స్ చేస్తున్నారు అనే వాస్తవాన్ని మీరు కంట్రోల్ చేయలేకపోవచ్చు. కానీ ఆ బయటికి వెళ్ళాక మీరు ఏం తినాలి, ఏం తినకూడదు అనేది మీ కంప్లీట్గా మీ కంట్రోల్లోనే ఉంటుంది. అది మాత్రం మీ చేతుల్లో ఉంది కదా. మరొక ఉదాహరణ, మనం ఎంత కష్టపడినా సరే నియంత్రించలేనిది, మన చేతుల్లో లేనిది ప్రకృతి. దాన్ని మనం జస్ట్ యాక్సెప్ట్ చేస్తూ ముందుకు సాగిపోవాలి అంతే. ఎందుకంటే దేవుడితో పోరాటం కంటే మనకు చేయవలసిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి. ఇది గుర్తుంచుకోండి. మీరు నియంత్రించేవి కేవలం మూడే: మీ ఆలోచనలు, మీ ఎంపికలు, మీరు చేసే పనులు మాత్రమే. ఇక మూడవది స్వీయ అవగాహన, అంటే సెల్ఫ్ అవేర్నెస్. మిమ్మల్ని మీరు నియంత్రించుకోవడానికి స్వీయ అవగాహన కలిగి ఉండటం ఒక్కటే మార్గం. మార్కస్ అరేలియస్ పుస్తకం మెడిటేషన్స్లో ఏమన్నాడంటే, భావోద్వేగాల క్రమశిక్షణలో మొట్టమొదటి మెట్టు వాటి గురించి తెలుసుకోవడం. సపోజ్ మీరు ప్రతి పనిని వాయిదా వేస్తున్నారనుకోండి. వాయిదా వేయడం అనే అలవాటు ఉంటే మీరు వాయిదా వేయడానికి కారణమయ్యే విషయాల గురించి మీకు ముందు తెలియాలి. మీరు అలసిపోయినప్పుడు, విసుగు చెందినప్పుడు లేదా ఏదైనా పనిలో మునిగిపోయి ఉన్నప్పుడు మీరు జనరల్గా పోస్ట్పోన్ చేస్తుంటారు. ఈ కారణాల గురించి మీకు తెలిసిన తర్వాత మాత్రమే మీరు వాటిని అధిగమించడానికి క్రమశిక్షణ నిర్మించడం ప్రారంభించవచ్చు. అంతేకాక మీకు తరచుగా కోపం వస్తూ ఉంటే ఆ కోపం గురించి ప్రతిసారి మీకు తెప్పించే ఆ సీన్ గురించి ఎక్కువ అవగాహన గురించి ప్రారంభించండి. మీ నుండి మీరు విడిపోండి. అలా విడిపోయిన ఒక సంబంధం లేని వ్యక్తితో పరిస్థితిని తీక్షణంగా అబ్జర్వ్ చేయడం లాంటివి ప్రాక్టీస్ చేయండి. అప్పుడే భవిష్యత్తులో అలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ వచ్చినప్పుడు అలా ప్రవర్తించకుండా ఆపుకోగలరు.
గుర్తుంచుకోండి. అరిస్టాటిల్ ఏమన్నాడంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అనేది వివేకవంతులుగా మారడం ప్రారంభమైనట్టు అని. ఇక 4వది వివేకవంతులుగా మారడం. అసౌకర్యాన్ని స్వీకరించండి. ఉదయాన్నే మీరు మంచం నుంచి దిగలేవడానికి కష్టపడుతున్నప్పుడు మీరు ఒక్కసారి ప్రశ్నించుకోండి. నేనసలు ఏ కారణం కోసం పుట్టానో, ఏ కారణం కోసం ఈ భూమి మీదకి వచ్చానో, జస్ట్ ఆ పని చేయడానికి నేనసలు ఎందుకు కంప్లెయింట్ చేస్తున్నా, ఏ పని చేయకుండా ఈ వెచ్చటి దుప్పట్లో కూరుకుపోయి పడుకొని రోజు ఇలా జీవితం గడిపేయడానికి నేను సృష్టించబడ్డానా? మార్కస్ అరేలియస్ ఏమంటాడంటే, మనం పుట్టింది మనం కంఫర్ట్ జోన్స్‌లో కూర్చొని జీవితం ఇలా ఉండిపోతే బాగుండు అని పనికిమాలిన దద్దమ్మల్లాగా ఉండటానికి కాదు. మీ కంఫర్ట్ జోన్స్‌లోంచి బద్దలు కొట్టి, అసలు నిజమైన ప్రపంచంలో ఎంత డిస్కంఫర్ట్ జోన్ ఉందో దాన్ని ఛేదించడానికి ట్రై చేసినప్పుడే ఒక మనిషిగా పుట్టినందుకు ఒక అర్థం ఉంటుంది అని. అదృష్టవశాత్తు, దురదృష్టవశాత్తు ఎదగడానికి మన యొక్క బెస్ట్ వెర్షన్‌గా మారడానికి ఇదొక్కటే మార్గం. ఈ మార్గం సులభంగా ఉండాలని మీరు కోరుకోకూడదు. ఎందుకంటే ఇది ఒకవేళ గాని అంత సులభంగా ఉంటే ప్రతి ఒక్కరూ సిక్స్ ప్యాక్స్‌తో ఉంటారు. ప్రతి ఒక్కరూ ధనవంతులుగా అయిపోతుంటారు. ఫలితంగా సులభంగా వచ్చేవి ఎప్పుడైనా సరే వాటి విలువను అతి త్వరగా కోల్పోతాయి. మీపై నిజంగా ప్రభావితం చేసే అలవాట్లను నిర్మించుకోవాలంటే మీరు మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు పడడానికి, మీరు కొత్త ఎత్తులను చేరుకోవటానికి అసౌకర్యాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే. ప్రారంభంలో ఇది సులభం కాదు. కానీ మీరు దానికి కట్టుబడి ఉంటే మాత్రం ఫలితాలు విలువైన దానికంటే ఎక్కువగా ఉంటాయి. ఇది గుర్తుంచుకోండి. హెర్క్యులస్ కష్టమైన మార్గం ఎంచుకోకుండా సులభమైన మార్గాన్ని ఎంచుకుంటే ఏమై ఉండేవాడు. ఇక 5వ పాఠం మైండ్‌ఫుల్‌నెస్. సెల్ఫ్ డిసిప్లిన్ నిర్మించుకోవడానికి మరొక కీలకమైనది మైండ్‌ఫుల్‌నెస్‌ని ప్రాక్టీస్ చేయడం. మార్కస్ అరేలియస్ ప్రకారం ప్రస్తుత క్షణం మాత్రమే మన చేతుల్లో ఉంది. జీవితం ఎప్పుడూ కూడా బెట్ బై బిట్టే మనం అనేది చాలామంది ఒకేసారి ఎప్పుడూ రాదు. అలా అంతా ఒకేసారి తెలుసుకోవాలని చాలామంది చెప్పేవాళ్ళ చుట్టూ తిరుగుతుంటారు. మనుషులుగా మనం సాధారణంగా ఒకదాన్ని చేస్తాం. ఒకటి పర్యాయవసనాల గురించి పట్టించుకోకుండా వర్తమానంలో అర్ధరహితమైన విషయాల్లో మునిగిపోయి టైం పాస్ చేస్తుంటాం. లేదా 2 ఏదో ఒక రోజు అనేది అసలు ఎప్పటికి రాదు అని గ్రహించకుండా ఆ ఏదో ఒక రోజు కోసం మనం కలలను, ఆకాంక్షలను వాయిదా వేస్తుంటాం. మైండ్‌ఫుల్‌నెస్ అంటే మనం మన మనసును పూర్తిగా ఈ క్షణానికి తీసుకురావడం. వ్యాయామం పూర్తి చేయడానికి మీరు 23 సెట్లు చేయవలసిన అవసరం లేదు. మీరు జస్ట్ ఒక సెట్‌ని 23 సార్లు చేయాలి అంతే. చాలామంది వ్యాయామం అంటే చాలా విసుగు చెందుతారు. ఎందుకంటే వ్యాయామంలో సెట్లుంటాయి. అదే ఒక సమయంలో ఒక సెట్ మాత్రమే, ఉదాహరణకి రోజులో ఒకసారి ఫుల్‌గా ఒక ఆరోగ్యకరమైన భోజనం తినడం లాంటివి, అంటే అన్ని అడ్డంకుల్ని ఒకేసారి దాటడం కాకుండా ఒకదాని తర్వాత ఒకటి గ్రాడ్యువల్‌గా చేయడం అనే సంగతి మర్చిపోతారు. అలా ప్రతిరోజు డిసిప్లిన్డ్‌గా చేస్తూ ఉంటే కాలం గడిచే కొద్దీ ఈ చిన్న చిన్న విజయాలే ఒకదానితో ఒకటి కలిసి చివరికి మీ లక్ష్యాలను చేరుకుంటారు. ఇది గుర్తుంచుకోండి. మీరు ఒకేసారి 33 కేజీల బరువు తగ్గిపోవాల్సిన అవసరం లేదు. దానికి బదులు మీరు 1 కేజీ బరువు 33 సార్లు తగ్గాలి. ఇక 6వ పాఠం జవాబుదారీతనం. సెల్ఫ్ డిసిప్లిన్ నిర్మించడం చాలా పెద్ద సవాలుగా ఉంటుంది. దానికి తోడు ఒంటరిగా చేయడం మరింత కష్టం. అందుకే జవాబుదారీతనం ఉండే భాగస్వాములను కనుగొనడం చాలా సహాయపడుతుంది. స్టాయిక్స్ అందరూ కూడా మెచ్చుకున్న ఫిలాసఫర్ సోక్రటీస్. అతను ఏమంటాడంటే, మీకన్నా గొప్పగా వాళ్ళతో మిమ్మల్ని మీ చుట్టూ ఉంటుండి. అప్పుడు మీరు బాగుపడతారు అని. అలా కాకుండా ఎప్పుడు మీకంటే తక్కువ సామర్థ్యం ఉన్న వ్యక్తులను మధ్యలో మాత్రమే ఉంటే బాగుపడడం సంగతి పక్కన పెడితే మీరు ఉన్న జ్ఞానం నుండి కూడా మీరు దోపిడీ చేయబడతారు. అంటే ఆ కొంచెం తెలివితేటలు కూడా ఎత్తుకెళ్ళిపోతాయి. వ్యాయామం చేసే స్నేహితుడు కానీ, లేకపోతే ఒక కోచ్ కానీ, లేదా మీ లక్ష్యాలను పంచుకునే ఒక స్నేహితుడు కానీ, ఇలా అనేక రూపాల్లో జవాబుదారీతనం రావచ్చు. మీరు ఏం చేయాలనుకుంటున్నారో దాన్ని ఇప్పటికే చేసిన వ్యక్తులు ఉన్నారా అని వెతకండి. వాళ్ళ నుండి నోట్స్ తీసుకోండి. వాళ్ళు చేయగలిగారంటే ఖచ్చితంగా నేను కూడా చేయగలను. మరొక మార్గం ఏంటంటే మీలాగే తన లక్ష్యాలను పంచుకునే ఒక వ్యక్తిని కనుగొనడం. ఈ విధంగా మీరు ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ క్లిష్ట సమయాల్లో మిమ్మల్ని మీరు నెట్టుకోవచ్చు. ఏదైనా సరే మీరు ఒంటరిగానే చేయాలి అని ఎవరూ చెప్పలేదు. ఇది గుర్తుంచుకోండి. నేర్చుకోవడానికి ఉత్తమ మార్గం బోధించడం. ఇక చివరి పాఠం 7వది ఓపిక, పట్టుదల. చివరిగా నేర్చుకోవడానికి సెల్ఫ్ డిసిప్లిన్ నిర్మించడం అనేది ఒక అలవాటును సృష్టించే ప్రక్రియ అని మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి. ఒక అలవాటు అనేది ఏర్పడటానికి సమయం పడుతుందని మనందరికీ తెలుసు. మార్కస్ అరేలియస్ ఏమంటాడంటే, మన ఆలోచనలే మన జీవితాన్ని తీర్చిదిద్దుతాయి అని. మరో మాటలో చెప్పాలంటే, మన ఆలోచనలు మనం చేసే పనులు మన వాస్తవికతను నిర్ణయిస్తాయి. కొత్త అలవాట్లను నిర్మించడానికి, పాత అలవాట్లను విచ్ఛిన్నం చేయడానికి సమయం పట్టొచ్చు. కానీ మీరు దాన్ని విశ్వసించకపోతే అది ఎప్పటికీ జరగదు. అయితే
మీ యొక్క బెస్ట్ వెర్షన్ సృష్టించడం అనేది కఠినమైన ప్రక్రియ అని మీరు గుర్తుంచుకోవాలి. లేకపోతే ప్రతి ఒక్కరూ ఎటువంటి ప్రయత్నం లేకుండా అదే ఫలితాలను ఈజీగా సాధించేస్తుంటారు. కాదంటారా? ఇది గుర్తుంచుకోండి. మ్యూజిక్ ఉండే అక్కడే మిమ్మల్ని మెరుగుపరుచుకోవడానికి మంచి రోజు. మంచి ముహూర్తం అంటూ ఏది ఉండదు. అది ఏ క్షణమైనా మొదలెట్టొచ్చు. అది ఇప్పుడు ఈ క్షణమైనా సరే, మార్కస్ అరేలియస్ అన్నట్లు సంతోషకరమైన జీవితాన్ని గడపటానికి మనకు అవసరమైనవి చాలా తక్కువ. ఇదంతా నీలో నీ ఆలోచన విధానంలోనే ఉంది. మీ ఈ 7 పాఠాలను అనుసరిస్తే మాత్రం మీరు సెల్ఫ్ డిసిప్లిన్‌లో ప్రావీణ్యత సాధించడానికి, మీ లక్ష్యాలకు అనుగుణంగా జీవితాన్ని మార్చే అలవాటు నిర్మించుకోవడానికి ఒక పెద్ద అడుగు వేసినట్టే.